బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటాలీ. బ్రీఫ్లీ అంటే ఏంటి, చాలా షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పడం. అండ్ యూనిఫికేషన్ అంటే ఏంటి, జాయినింగ్ టుగెదర్. రాజధానులు, చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న స్టేట్స్ ఇవి ఇటాలీ రీజన్ లో ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఉండడం ఒక నేషన్ గా. సో ఇటాలీని ఫార్మ్ అవ్వడానికి, అది యూనిఫికేషన్ ఆఫ్ ఇటాలీ. ఇటాలీ అనే ఒక కంట్రీ ముందుగా ఒక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది. ఈ రాష్ట్రాలకు ఒకే దేశంగా కలపడానికి చాలా మంది నాయకులు అండ్ ప్రజలు ప్రయత్నాలు చేశారు. దానికోసం వివరించమంటున్నారు, అందులో ఒకటి మనం చెప్పుకుందాం. ఫస్ట్, పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్. సో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం తెలుసమ్మా, కంట్రీ ఆర్ రీజన్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ స్మాల్ పార్ట్స్, దాన్ని పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. లైక్ జర్మనీ, ఇటలీ వాజ్ ఆల్సో పొలిటికల్లీ ఫ్రాగ్మెంటెడ్. సో డ్యూరింగ్ ది మిడిల్ ఆఫ్ ది 19th century, Italy was divided into 7 states, of which only one, Sadria Payden, ruled by the Italian prince. Okay, clear, అర్థమైంది. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, జర్మనీ అంటే ఏం తెలుసమ్మా, యూరోప్ లో కంట్రీ అన్నమాట. ఇది ఎక్కువ స్ట్రాంగ్ ఎకనామీకి ప్రసిద్ధి. ఇటాలీ అంటే ఇది సౌదర్న్ యూరోప్ లో సౌత్ సైడ్ ఉంటది, ఇది కల్చర్ కి బాగా ప్రసిద్ధి. పొలిటికల్లీ ఫ్రాగ్మెంటెడ్ అంటే ఏంటి, నాట్ అసలు కలవకుండా, నాట్ యునైటెడ్, సపరేట్ గా ఉండడం. ఓకేనమ్మా, డన్. 19th century అంటే ఏంటి, 1801 to 1900. సాడ్రినా ఇది ఒక పవర్ఫుల్ కింగ్డమ్, ఇటలీ ఏర్పడక ముందు పవర్ఫుల్ కింగ్డమ్ అన్నమాట ఇది. ఓకేనమ్మా, వాజ్ రూల్డ్ బై ఇటాలియన్ ప్రిన్స్. ఇటాలియన్ ప్రిన్స్ అంటే ఏంటి, రాయల్ మేల్ రూలర్, ప్రిన్స్ అంటారు. ప్రిన్సెస్ అంటే ఫీమేల్ రూలర్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క 19th century ఆ టైంలో ఇటాలీ వాజ్, ఈ రెండు కూడా కలవలేదు. ఓకేనా, ఇటాలీ 7 states డివైడ్ అయింది, అందులో ఒక్క స్టేట్ మాత్రమే ఇటాలియన్ ప్రిన్స్ కంట్రోల్ చేశారు. మిగతా స్టేట్స్ అన్నిటిని కూడా ఆస్ట్రియన్, బైనా క్యాపిటల్, ఆ రూలర్, ఆ ఆస్ట్రియన్ వాళ్ళు కంట్రోల్ చేశారు. అది పాయింట్ కి అర్థం. రూల్ ఆఫ్ మాజినీ మేడ్ ఎఫర్ట్స్ టు యునైట్ ది ఇటాలియన్ రిపబ్లిక్. హీ హ్యాడ్ ఫార్మ్డ్ ఏ సీక్రెట్ సొసైటీ కాల్డ్ యంగ్ ఇటాలీ ఫర్ అచీవింగ్ దిస్ గోల్. ఓకేనమ్మా, రోల్ ఆఫ్ మాజినీ, ఇతను పీపుల్ చాలా ఇన్స్పైర్ చేశారు. ఇటాలీలో ఉన్న దేశం కోసం విలువ, దేశం మీద గొప్పతనం కోసం ప్రజలందరికీ కల్పించారు. క్రియేటెడ్ ఫీలింగ్స్ ఆఫ్ నేషనలిజం. సో అదే ఇతని పాత్ర. మాజినీ ఇటాలియన్ దేశభక్తుడు అనమాట, మెయిన్ లీడర్ అనమాట ఇటాలియన్ యూనిఫికేషన్ కి. ఇతను చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. ఎఫర్ట్స్ అంటే హార్డ్ వర్క్ పెట్టాడు. యునైట్ అంటే ఏంటి, కమ్ టుగెదర్, కలవడం కోసం. ఇటాలియన్ రిపబ్లిక్ అంటే ఏంటి తెలుసా, ఇటాలీ గవర్నర్డ్ బై ఎలక్టెడ్ లీడర్స్. ఇటాలీని ఎన్నుకున్న లీడర్సే పాలించారు, కింగ్స్ కాకుండా. దాన్ని ఇటాలియన్ రిపబ్లిక్ అంటారు. స్వాతంత్రం, కింగ్స్ ఉన్నప్పుడు స్వాతంత్రం లేదు కాదు, కింగ్స్ ఉన్నప్పుడు రిపబ్లిక్ అంటే ఏంటి, స్వాతంత్రం వచ్చింది. డన్. సీక్రెట్ సొసైటీ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ మీట్ అండ్ వర్క్ సీక్రెట్లీ, దాన్నే సీక్రెట్ సొసైటీ అంటారు. యంగ్ ఇటాలీ అంటే ఏంటి తెలుసమ్మా, ఇన్స్పైర్డ్ యంగ్ పీపుల్. ఫారెన్ రూల్ ఫైట్ చేయడానికి ఇటలీ ఉన్న యంగ్ పీపుల్ అందరూ ఫైట్ చేయడం. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ఇతరే, మాజినీ. ఈ ప్రొనౌన్సియేషన్ జాగ్రత్త వినండమ్మా, ఇతను ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే జూసెప్పే మాజినీ. ఓకేనా, మాజినీ. ఓకేనమ్మా, సో ఇతను ఒక ముఖ్యమైన లీడర్ అన్నమాట ఇటలీకి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. ఈయన ఇటలీని ఒక్కటిగా చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇటలీలో ప్రజలను స్వాతంత్రం కోసం ప్రేరేపించడానికి ఆయన కొంత యంగ్ ఇటాలీ అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ప్రతి ఒక్కరిని ఇటలీ గొప్పతనం చెప్పి ఎంకరేజ్ చేసి రెవల్యూషన్ దించాడు. సో ఈ సంఘం లక్ష్యం ఏంటి అంటే, ఇటాలీ విదేశీ ఒక పాలకులకి, అంటే ఆస్ట్రేలియా పాలిస్తున్న ఇటలీని వారి పాలనకు నుంచి విముక్తి చేసి ఒకే ప్రజాస్వామ్య దేశంగా మార్చడం, అంటే ప్రజలు ఎన్నుకున్న దేశంగా మార్చాలని తన కోరిక, ఆ తాపత్రయం. సో ఈ యొక్క మాజినీ ఇటలీ లీడ్ చేయడానికి ముఖ్య పాత్ర పోషించాడు. ఇటలీ ఒకే దేశంగా మారాలి అనే ఆలోచనకు ప్రజల్లో ఇతనే పెంచాడు. సో యంగ్ ఇటాలీ అనే రహస్య సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇతని లక్ష్యం ఏంటంటే ఇటాలీని విదేశీ పాలన నుంచి విముక్తి చేయడం. సో అదే ఇటాలియన్ రిపబ్లిక్. సో అన్ని ఇటాలియన్ రాష్ట్రాలను కలిపి ఒకే ప్రజాస్వామ్యంగా చెయ్యాలని ఇతని కోరిక. దానికోసం ఎంతో ప్రయత్నం చేశాడు ఇతను. ఓకేనా, డన్. నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ అర్థం ఏంటంటే, ఒక కౌంట్ కావూర్ యొక్క పాత్ర ఏంటంటే, ఇతను ఏమంటారు తెలుసా, బ్రెయిన్ ఆఫ్ ఇటాలియన్ యూనిఫికేషన్ అంటారు తనని. ఇటాలీని యూనిట్ చేయడానికి ఇతను చేసిన పని చాలా ఎక్కువ.
ఎందుకంటే కౌంట్ కవర్ ఈ యొక్క సార్జినియా పియడ్మెంట్ రాజ్యంలో ఒక ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు. ఈయన తెలివైన రాజకీయ నాయకుడు అనమాట. వాళ్ళు స్టేట్స్ మెన్ అంటారు తెలివైన రాజకీయ నాయకుల్ని. సో యుద్ధాలు, ఒప్పందాలు, ఇతర దేశాల సహకారం ద్వారా ఇటలీని ఒకటిగా చేయడానికి పెద్ద కృషి ఇతను చేశాడు. సో ఆయన పని వల్ల ఇటలీ యూనిఫై చాలా వేగంగా అయ్యింది. ఓకేనమ్మా, డన్. He formed a tactful diplomatic alliance with France and defeated the Austrian forces. సో టాక్ట్ఫుల్ అంటే ఏంటి తెలుసా? పొలైట్నెస్ చూపించడం, కోపం కాకుండా. డిప్లొమాటిక్ అంటే ఏంటి? ఏదైనా హ్యాండిల్ చేయడం, గొడవల్ని చాలా పీస్ఫుల్ గా హ్యాండిల్ చేయడం. ఏలియన్స్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్, ఎవరితో పార్ట్నర్షిప్ విత్ 2 or more కంట్రీస్, దాన్ని ఏలియన్స్ అంటారు. ఇక్కడ 2 or more థింగ్స్ తో పార్ట్నర్షిప్ చేశారు, 2 or more కంట్రీస్. ఆ కంట్రీస్ ఏంటి? ఫ్రాన్స్. కౌంట్ కవర్ ఇటలీ యూనిఫై కోసం చాలా తెలివిగా పనిచేశాడు. అతను ఫ్రాన్స్ తో మంచి రాజకీయ డిప్లొమాటిక్ అంటారు దాన్ని, ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం వల్ల సార్జినియా పియడ్మెంట్ రాజ్యం ఫ్రాన్స్ సహాయంతో ఆస్ట్రియా మీద యుద్ధం చేసింది. చివరికి వారు ఆస్ట్రియా సైన్యాన్ని ఓడించి ఇటలీ రాష్ట్రాలపై ఉన్న ఆస్ట్రియా కంట్రోల్ ని తగ్గించారు. ఇది ఇటలీ యూనిఫైకి ఒక పెద్ద స్టెప్పింగ్ స్టోన్, ముందడుగు. ఓకేనమ్మా, డన్. థ్యాంక్ యూ. ఇటలీ ఫ్రాన్స్ హెల్ప్ తో ఆస్ట్రియాని ఓడించింది. సో దాని తర్వాత ఎప్పుడైతే ఓడించిన తర్వాత ఇన్ 1861 విక్టర్ ఇమాన్యుయల్ II వాజ్ ప్రొక్లైమ్ ద కింగ్ ఆఫ్ యునైటెడ్ ఇటలీ. సో విక్టర్ ఇమాన్యుయల్ II అంటే ఇతను ఫస్ట్ కింగ్ అనమాట ఇటలీ యూనిఫై అయిన తర్వాత. ఓకేనమ్మా, ప్రొక్లైమ్ అంటే ఏంటి? చాటింపు, ప్రకటించడం. సో పాయింట్ అర్థం ఏంటంటే 1861 లో ఇటలీ రాష్ట్రాలు ఎక్కువగా ఒకటయ్యాయి. సో ఈ సమయంలో ఈ యొక్క సార్జినియా రాజు అయిన విక్టర్ ఇమాన్యుయల్ II ని కొత్తగా ఏర్పడిన యూనిఫై ఇటలీ దేశానికి రాజుగా ప్రకటించారు. ఇది ఇటలీ యూనిఫికేషన్ ప్రాసెస్ లో ఒక కీలకమైన లాస్ట్ ఇంపార్టెంట్ దశ.